గుడ్ మార్నింగ్ టు ఆల్. గతంలో బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకునే సమయంలో పేరు అనేది మారటం లేదు. ఎలా అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. పేరు ఎలా మార్చాలో లోధా కమిటీ వారికి నేను మెయిల్ పెడతాను. మెయిల్ వచ్చిందాక వెయిట్ చేయండి. పేరు కరెక్ట్గా ఉన్నది మాత్రం మీరు అప్లోడ్ చేయండి అని చెప్పాను. కానీ లాస్ట్ మంత్లో నేను 2 టైమ్స్ మెయిల్ పెట్టడం జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు కూడా మనకి రిప్లై రాలేదు. మరి సమయం అయితే అయిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచన చేద్దాం. అయితే ఈ బ్యాంకు పేరు మార్చటానికి నేను నా ఆలోచన ద్వారా ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కమిటీ వారు ఇచ్చినటువంటి సందేశం మాత్రం కాదు. ఒక సూచన చేస్తున్నాను. ఈ విధంగా పెడితే బాగుంటుంది అని ఆలోచించానే తప్ప అధికారిక న్యూస్ మాత్రం కాదు, గమనించండి. ఎందుకంటే మరి మనం ఆగస్టు 6వ తేదీలోగా మనం అప్లై చేయాలి. చేయాలి కాబట్టి మరి సమయం వేస్ట్ చేస్తూ ఉంటే ఉపయోగం లేదు కాబట్టి ఈ యొక్క పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నాను. గమనించండి. ఎందుకంటే ఈ యొక్క విధానాన్ని నేర్చుకొని ఉండండి. కొంతకాలం అయిన తర్వాత అయినా మనం సఫిషియెంట్ టైం చూసుకొని ఈలోపు మనకి ఎలాంటి రిప్లై రాకపోతే అప్లై చేయవచ్చు. మరి మనం ఎలా చేయాలి అనేది నా ఆలోచన ఏంటంటే, ఇలా మైక్రోసాఫ్ట్‌లో ఈ యొక్క వెబ్‌సైట్‌కి వెళ్తున్నాం మనం. మీ అందరికి తెలుసు సెబీ పిఎస్‌సిఎల్ రిఫండ్.co.in అనే విషయం మీకు తెలుసు. ఇక్కడ ప్రెజెంట్‌గా నేను చెప్పేదేంటంటే, బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ పెడితే కొంత సాల్వ్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే బ్యాంక్ వెరిఫికేషను లెటరు ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది? మాకొక ఫార్మాట్ పంపండి అని చెప్పి అడుగుతున్నారండి అందరూ గూడా. ఆ ఫార్మాట్ ఎవరు కూడా పంపాల్సిన అవసరం లేదు. వాస్తవంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ యొక్క కాలంలో ఈ వెబ్‌సైట్‌లో ఇక్కడ చూడండి డౌన్‌లోడ్స్ అని ఉంది చూసారు గదా! ఈ డౌన్‌లోడ్స్ దగ్గర మీరు క్లిక్ చేయండి. ఆ యొక్క ఫార్మ్ రావాలి అంటే. అక్కడ మీరు గనక క్లిక్ చేసినట్లయితే, ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుందండి. క్లిక్ చేసినట్లయితే. ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి పైన బ్యాంకర్ వెరిఫికేషన్ లెటర్ అని ఉంది. దీన్ని గమనించండి. తర్వాత క్యాన్సిల్డ్ చెక్ ఇవి మనకు ప్రస్తుతం అవసరం లేదు. ఈ బ్యాంకర్ వెరిఫికేషన్ లెటర్ అనేటటువంటి దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి చూడండి. ఇదండి ఫార్మేట్ ఆఫ్ బ్యాంకర్స్ వెరిఫికేషన్ లెటర్. ఫార్మేట్ యాస్ ఫర్ బ్రాంచ్ టు హూమ్ ఇట్ మే కన్సర్న్ అని ఇలా ఒక ఫార్మేటు లోధా కమిటీ వారే మనకిచ్చారండి. ఈ యొక్క దీనిని మనం ఒక పేపర్ మీద టైప్ చేసుకోవచ్చు. లేదా మరి అప్‌లోడ్ కూడా చేసుకోవచ్చండి దీన్ని. ఎలా అప్‌లోడ్ చేయకపోయినా గానీ ఇక్కడ ప్రింటర్ అనే ఆప్షన్ చూడండి. ఈ ప్రింటర్ దగ్గర ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే ప్రింట్‌కెళ్ళిపోద్దది. అప్పుడు ఆ యొక్క ఫార్మాట్‌ని మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అది కూడా మీరే తయారు చేసి పంపండి. మాకొక మోడల్ పంపండి అని అడుగుతున్నారు. దయచేసి మీరు నేర్చుకోండి. అందుకనే ఈ యొక్క ఫార్మాట్ ఈ ప్రింటర్ దగ్గర క్లిక్ చేసి ప్రింటర్ కనెక్షన్ ఇచ్చి క్లిక్ చేస్తే ఆ యొక్క ఫార్మ్ ప్రింట్ అయ్యి బయటకొస్తుందండి. ఆ బయటకు వచ్చిన ప్రింట్‌ని మనం ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది నేను జస్ట్ మీకొక మోడల్ మాత్రం చూపిస్తున్నాను. అది కాదు వాస్తవంగా. ఏందంటే జస్ట్ మోడల్ కోసం నేను మీకొక స్లైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఆ ఫార్మాట్ అండి. ఇది ఆ ఫార్మాట్. ఈ యొక్క రెడ్ లెటర్‌లో రాసింది నేను ఫిల్ చేసినటువంటివి. మీరు గమనించండి. ఈ ఫార్మాట్‌లో అక్కడ చుక్కలు చుక్కలుగా ఇచ్చాడు. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒక పేరు మాత్రం రాశాను. దయచేసి గమనించండి. ఇదెవరిదో కస్టమర్‌దో, ఆ బ్యాంక్‌ది అని మాత్రం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా ఫిల్ చేయాలంటే అక్కడ ఆ అప్లికేషన్‌లో సర్ తర్వాత వి సై వి సర్టిఫై దట్ మిస్టర్ ఆర్ మిసెస్ ఇది నేను ఫిల్ చేసినటువంటిదండి. చాలా మందికి ఏముంటుందంటే వారి యొక్క పూర్తి పేరు కమతం రామారావు పూర్తి పేరు. బ్యాంకులో కూడా కమతం రామారావు అని ఉంటుంది. కానీ పిఎస్సిఎల్ సర్టిఫికెట్‌లో కె రామారావు అని రాశారు. దీన్ని ఎలా సరిచేసుకోవాలి అని అంటే మీరు బ్యాంక్‌కెళ్ళేటప్పుడు మీ యొక్క బ్యాంకులో ఏ పేరైతే పిఎస్సిఎల్ సర్టిఫికెట్‌లో ఏ పేరైతే ఉందో ఏమనుంది
కె రామారావు అని ఉంది. ఈ కె రామారావు అని ముందుగా రాయండి. రాసిన తర్వాత @ అంటారు. అంటే సారీ @ కాదండి. ఎలియాస్ అలియాస్ అంటారు. కాదు, అలియాస్ కమతం రామారావు. అంటే ఇదేమో ఈ మన పిఎస్ఎల్ సర్టిఫికేట్ లో ఉన్న పేరు. ఆ పేరు మెన్షన్ చేస్తూ ఎలి ఎలియాస్ కమతం రామారావు అంటే బ్యాంకులో ఏ పేరు ఉందో ఆ పేరు మీరు టైప్ చేయండి. అడ్రస్ దగ్గర ఇది కొట్టండి. డోర్ నంబర్ సో అండ్ సో, ఫస్ట్ లైన్, బ్రాడీపేట్, గుంటూరు సిటీ అండ్ డిస్ట్రిక్ట్. ఇది ఊరక ఎగ్జాంపుల్ మాత్రమే రాశాను. మీ ఎగ్జాంపుల్ అక్కడ రాయండి. నేమ్ ద అప్లికేషన్ ఈస్ మెయింటైనింగ్ ఏ సేవింగ్స్ బ్యాంక్ ఆర్ కరెంట్ బ్యాంక్. అది వాళ్ళు ఫిల్ చేస్తారండి. మీరు సేవింగ్స్ బ్యాంక్ అయితే సేవింగ్స్ బ్యాంక్ దగ్గర టిక్ చేయండి. కరెంట్ బ్యాంక్ అయితే కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ దగ్గర క్లిక్ చేసి మిగతాది కొట్టేసేయండి. విచ్ ఎవర్ ఈజ్ అప్లికబుల్, ఏదైతే అది టిక్ చేయమంటున్నాడు. ఓకే, ఈ నంబర్ నేను ఊరకేసానండి. ఇది ఏదో బ్యాంకుకు సంబంధించినటువంటిది కాదు. జస్ట్ మీ ఐడియా కోసం మాత్రం ఒక నంబర్ వేసాను. ఆ మ్యాండటరీ, ఇది నంబర్ మాత్రం కంపల్సరీగా వేయాలి. విత్ అస్ సిన్స్ మీ బ్యాంక్ అకౌంట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ సంవత్సరం పేరు వాళ్ళు రాస్తారు. నేను రాశాను, రెడ్ లో పెట్టలేదు, మర్చిపోయాను. బ్యాంక్ వాళ్ళు మీకు ఏ సంవత్సరం నుంచి ఖాతా ఉందో ఆ ఖాతా సంవత్సరాన్ని ఇక్కడ రాస్తారు. రెండో పాయింట్ ఏంటంటే దేర్ అడ్రస్ యాజ్ రికార్డ్ విత్ అస్ మిస్సర్స్ కె రామారావు ఎలియాస్ కమతం రామారావు అడ్రస్ సో అండ్ సో అని ఉంది. ఒకవేళ ఇక్కడ కె రామారావు రాయనంటే కమతం రామారావు అని రాపించండి. ఇక్కడ మాత్రం రామారావు అడ్రస్, పైన అడ్రస్ ఇచ్చాను కదా, ఈ అడ్రస్ మీ బ్యాంక్ బుక్ ప్రకారం ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ రాసి వాళ్ళు మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మూడో పాయింట్ కనుక తీసుకున్నట్లయితే ది 11 క్యారెక్టర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆఫ్ అవర్ బ్రాంచ్ ఈస్ 11 అంకెలు ఉంటుందంటండి. అది ఊరికి నేను ఎగ్జాంపుల్ ఎస్బీఐ అని పెట్టాను. ఈ నంబర్ మాత్రం రాంగ్, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం పెట్టాను. ఎస్బిఐఎన్ సో అండ్ సో నంబర్స్, మొత్తం 11 నంబర్లు ఉండాలండి. 1 2 3 4 5 6 7 8 9 10 11, ఈ విధంగా 11 నంబర్స్ ఉండాలి. ఇది కూడా మ్యాండటరీ, తప్పనిసరిగా ఉండాలి. ఆ తర్వాత బ్రాంచ్ నేమ్ అని అడిగాడు. వాళ్ళు రాస్తారు మీ బ్రాంచ్ పేరేంది. ఈ బ్రాంచ్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరండల్పేట బ్రాంచ్ అని పెట్టాను నేను ఊరికి ఎగ్జాంపుల్. గుంటూరు అది రాయండి. రాసిన తర్వాత ఇక్కడ డేటు, దాని కింద ప్లేసు, సర్టిఫికేట్ ఏ రోజైతే ఇస్తున్నారో ఆ డేట్ రాస్తారు, దాని కింద ప్లేస్ కూడా రాస్తారు. అదే విధంగా ఏ ఆఫీసర్ అయితే మీకు ఇస్తున్నాడో వారి యొక్క పేరు రాసి దాని కింద డిసిగ్నేషన్ రాసి వాళ్ళు కంపెనీ యొక్క సీలు వేస్తారు. ఇది దీని యొక్క ఫార్మేట్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అయితే ఇది ఒక ప్రయత్నమేనండి. నేను చేసేది ఏంటంటే ఈ విధంగా మనం చేసి చూద్దాం. ఇది నేర్చుకొని మీరు ఉండండి. ఎలా రెడీ చేసుకొని ఉండండి. ఏదైనా బ్యాంక్ మనకి రిప్లై చేస్తే దాని ప్రకారం చేద్దాం. ఒక 10 రోజుల ముందు వరకు కూడా ఎలాంటి రిప్లై లేకపోతే మాత్రం ఆ విధంగా చేద్దాం. ఇది ఒక మార్గం. దయచేసి గుర్తుపెట్టుకోండి. నా ఆలోచన మీకు చెప్పానండి. సార్ మీరు చెప్పినట్టు మేము చేసాము, మాకు డబ్బులు పడలేదు అనొద్దు దయచేసి. ఎందుకంటే అఫీషియల్ గా ఉన్నటువంటి న్యూస్ కాదు, నాకున్న నచ్చినటువంటి ఆలోచన. ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను పంపించాను. ఏ అవకాశం లేనప్పుడు, మరి కమిటీ నుంచి మనకు ఎలాంటి రిప్లై రానప్పుడు ఆ విధంగా అప్లై చేయండి. అయితే ఇదొక మోడ్ అండి. ఇంకొక మోడ్ గురించి కూడా ఇంకొక రోజు నేను కంపల్సరీగా మీతో చెప్తాను. ఎందుకంటే 2-3 మార్గాలు ఎన్నుకుందాం. ఏ మార్గం బెస్ట్ అనుకుంటే ఆ మార్గం ద్వారా మనం పంపిస్తే మన బ్యాంక్ యొక్క అకౌంట్ అప్లోడ్ అవుతుంది. కాబట్టి అందరూ ఈ విధంగా చేసుకోవాల్సి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. నాట్ ఆర్డర్, బికాస్ అది నా పర్సనల్ ఒపీనియన్. మీకు నచ్చితే పర్వాలేదు, ఈ విధంగా చెయ్యొచ్చు అని మీకు అనిపిస్తే చెయ్యండి. ఎందుకంటే ఆథరైజ్డ్ గా కమిటీ వారు ఇచ్చినటువంటి సమాచారం కాదు. కమిటీ వారు ఇచ్చినటువంటి సమాచారం వెరిఫికేషన్ లెటర్ పెట్టండి అన్నాడు. ఓకే, వెరిఫికేషన్ లెటర్ ఎలా చేయాలి? ఆ 2 పేర్లు వచ్చేటట్టుగా మాత్రం ఇలా పెట్టుకోండి అని నేను చెప్పడం జరిగింది. అయితే బ్యాంక్ మేనేజర్లు ఒప్పుకోకపోవచ్చు. వారిని రిక్వెస్ట్ చేయండి దయచేసి. సార్ పర్సన్ నేనేనండి, నా ఫోటో ఉంది, బ్యాంకులో ఉన్న పేరు యాజ్ ఇట్ ఈస్ గా ఉందండి, కాకపోతే పిఎస్ఎల్ సర్టిఫికేట్ లో ఆ విధంగా పొరపాటున
అవగాహన లేక మేము రాసాము, అది ప్రాబ్లం అయిందండి అని వారిని రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేస్తే వారు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ విధంగా ఇచ్చినందువలన వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే యాజిలీజ్‌గా ఇస్తున్నారు. ఒక పేరు ఎలియాస్ అంటే ఈ విధంగా కూడా పిలుస్తారు. మీరదే చెప్పండి. మమ్మల్ని మా విలేజ్‌లో ఈ విధంగా పిలుస్తారండి. అందువల్ల నా పేరు రాశారని చెప్పి రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేస్తే మీకు పని అవ్వటానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. థాంక్ యూ వెరీ మచ్.